హైవ్యూర్స్, ఏంటి మాట్లాడట్లేదు అంటున్నారా? మౌనం పాటిస్తున్నా. కళ్ళు తెరిచి చేతులు జోడించి మౌనం పాటిస్తున్నా. మరలా మౌనం పాటిద్దాం, చాలు మాట్లాడుకుందాం. సుప్రీంకోర్టు ఆల్రెడీ గతంలో చెప్పిన ఒక జడ్జిమెంట్ ఏమని, పెళ్ళైనటువంటి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వారికి నచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు, ఏ రకంగా సెక్సువల్గా. అది అత్యాచారం కింద రాదు అండ్ వ్యభిచారం కింద రాదు. జడ్జిమెంట్లో చెప్పున్నారు. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ, హైకోర్టు జడ్జి లేడీ, నిన్న ఆమె బెంచ్ ముందుకి ఒక కేసు వచ్చింది. అదేంటంటే ఆల్రెడీ మేజిస్ట్రేట్ కోర్టులో వచ్చేసి ఒక మగాడు ఏం చేశాడు, వాళ్ళ ఆవిడ లవరు, పెళ్ళైంది వీడికి, వాళ్ళ ఆవిడ వీడితో ఉంటూనే వేరే వాడితో ఒక హోటల్లో సెక్సువల్గా దొరికింది. దాన్ని అటాచ్ చేస్తూ కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్తే మేజిస్ట్రేట్ కోర్టు వచ్చేసి ఆల్రెడీ గతంలో సుప్రీంకోర్టు తీర్పులు చెప్పింది కదా, మేజరా కథ చూశాడు మేజరు. దెన్ ఆమె నచ్చినట్టు ఆమె ఉంది, డబ్బు ఏమైనా తీసుకుంటుందా అంటే అది వ్యభిచారం కింద వచ్చింది. సో డబ్బు ఏం లేదు, ఇద్దరు ఇష్టపూర్వకంగా కలిశారు. సో ఇంకేంటి, తప్పేం కాదు అన్నారు. నా పెళ్ళాంరా నాయన, వేరేవాడితో పడుకుంటుందిరా నాయన, అది తప్పు కదంటారు ఏంట్రా నాయన అని చెప్పేసి వాదిస్తే, లే సుప్రీంకోర్టు తీర్పు క్లియర్గా ఉందని చెప్పేసి అన్నారు. దాన్ని భర్త ఏం చేశాడు, సెషన్స్ కోర్టుకి వెళ్ళాడు. సెషన్స్ కోర్టు ఏం చేసింది, చిచ్చి పెళ్ళైన ఆడదానివి, మొగుడితో కాపురం చేస్తూనే ఉన్నావు, మొగుడితో కాపురం చేస్తూనే మళ్ళీ వేరే వాడితో సెక్సువల్గా ఎలా కలుస్తావు నువ్వు, తప్పిది, కేసు ఫైల్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఇక అప్పుడు హలో సుప్రీంకోర్టు తీర్పులోనే తెలుసా అని చెప్పేసి ఆ లవర్ హైకోర్టుకు వచ్చాడు. ఇక అప్పుడు ఈ హైకోర్టులో ఇదిగో ఈమె బన్సల్ కృష్ణ బెంచ్ మీదకి ఏం చెప్పింది తెలుసా, ఇది మహాభారత కాలం కాదు, మహాభారత కాలంలో భార్యని భర్త ఆస్తిగా భావించాడు, అందుకే ద్రౌపదిని జోదంలో పెట్టి ఓడిపోయాడు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు ఏంటో అందరికీ తెలుసు. ఇది మహాభారత కాలం కాదు, భార్య భర్త ఆస్తి కాదు, భార్యకంటూ స్వేచ్ఛ ఉంటుంది, భార్యకంటూ ఇష్టాలు ఉంటాయి, భార్య అంటూ తనకు నచ్చింది తాను చేసుకోవచ్చు, ఇక్కడ తప్పేమీ లేదు, ఇది కేసు కాదు, నేరం కాదు, కుట్ర కాదు అంటే సింపుల్గా ఏం చెప్తుందామే, కేసు కొట్టండి, సుప్రీంకోర్టు చెప్పలా, ఇష్టపడ్డటువంటి వాళ్ళు ఇద్దరు కరవచ్చు మేజర్లు అయితేనే, ఇంకేంటి పెళ్ళేందంటున్నారా, అయితే ఏంటి ఆడామా ఆమె మొగుడు ఆస్తి కాదు, ఆమెకి ఇష్టాలు ఉంటాయి, ఆమె నచ్చింది చేసుకునిద్ది, కేసు కొట్టేసింది. ఇండైరెక్ట్గా ఏం చెప్పింది తెలుసా, ఇది నైతికతకి సంబంధించిన అంశం. అంటే నీ మనస్సాక్షి చెప్తుంది నువ్వు చేసేది తప్ప ఒప్ప అని, అది మీరు చూసుకోవాలి. భార్యాభర్తల లవర్లో ఉంచుకున్నాడు ఇల్లీగల్ రిలేషన్ ఎక్స్ట్రా మ్యాటర్ మీరు ఆలోచించుకోవాలి. మనం ఆన్లైన్లో సెక్స్ ఎంజాయ్ చేస్తున్నామా, ఆఫ్లైన్లో సెక్స్ ఎంజాయ్ చేస్తున్నామా, మనం ఎంజాయ్ చేసేది ఎవరికైనా తెలిస్తే ఎలా ఉంటుంది ఏంటి, అది మీరు ఆలోచించుకోవాలి. అది తప్ప ఒప్ప ఏంటి అని చెప్పేసి. భర్త మంచోడు కాదు, భర్త చేతగానోడు, భర్త ఆడింగ్లోడు, భర్త వచ్చేసి నపుంసకుడు, భర్త వచ్చి శాడిస్టు, అటువంటిప్పుడు నేను ఎలా సుఖం పొందాలి, పోనీ విడాకులు తీసుకుందామంటే సొసైటీ ఒప్పుకోదు, అందుకే వాడితో ఉంటూనే నా సుఖాన్ని నాకు నచ్చిన వాడితో నేను పొందుతున్నా. అవతలున్న వాడు కూడా ఏంటి, వాడు నా సుఖాన్ని కోరుకుంటున్నవాడు, నా మంచి కోరుకుంటున్నాడు, అండ్ వాడు కూడా అన్ని సీక్రెట్గా ఉంచుతాడు, సో ప్రికాషన్స్ తీసుకున్నాం అందుకే కలిసాం అన్ని వేలు ఈమెకు చెప్తే జడ్జిలు కూడా ఏం మాట్లాడతారు. సో అందుకని ఏమంటుంది, ఇది మనసుకు సంబంధించిన అంశం, ఇది నైతికతకు సంబంధించిన అంశం అని చెప్తూనే కోర్టులో కేసులో దీని మీద కొట్టండి అని చెప్పి కొట్టేసింది. సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పేస్తున్నారు. క్రిమినల్ కేసు వచ్చేసి సెక్షన్ 497 అనుకుంటా, గతంలో దాని కింద వచ్చేది, ఇది దాది వర్తించు దీనికని చెప్పేసాను. ఇప్పుడు ఆ భర్త పొజిషన్ ఏంటి మీరు చెప్పండి, వాళ్ళ ఆవిడకి విడాకులు ఇవ్వాలా, లేదన్నప్పుడు సరే అట్టయితే నీకు నచ్చినట్టు నువ్వు నాకు నచ్చిన దాంతో నేను కూడా ఉంటా అని చెప్పేసి ఇటు కూడా వేరే దాంతో ఊరేగాల, హోటల్లో ఎందుకే ఇంట్లోనే హ్యాపీగా ఉండవే, మనం ఇంట్లో డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ ఉంది కదా, అందులో ఒక దానిలో నువ్వు మీ వాడు ఉండు, ఒకదానిలో నేను ఉంచుకున్నది ఉంటావు అని చెప్పేసి అంటారా. గబ్బు బట్టిస్తున్నారు, బ్రెస్ట్ బట్టిస్తున్నారు. నేను మరలా అంటున్నా, నిజంగానే భర్త దగ్గర భార్య దగ్గర ఆ లోటు అనేది ఉంటే, మనసుతో కాకుండా ఇక రకరకాలుగా కనుక ఆ వేలో ఉంటే, నైతికంగా భర్త గుండా అర్హత లేదు, నైతికంగా భార్య గుండా అర్హత లేదు అనుకున్నప్పుడు మ్యూచువల్గా మీరు మాట్లాడుకొని దెన్ ఆ తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి మీకు నచ్చిన వాళ్ళతో.
అలా కాకుండా ఇక్కడ ఉంటూనే మళ్ళీ అక్కడ చేస్తూనే అన్నప్పుడు అది కోర్టుల దాకా వచ్చినా బయట జనానికి తెలిసినా కోర్టు చెప్పిందిగా ఇంకేంటి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఎవరు అనరండి. ఏంటిది తప్పు కదా, భర్త ఉండి కూడా ఇలా ఎలా, అరే నీ భార్య ఉండి కూడా ఇలా ఎలా, ఇలాగే అంటారు ఎవరైనా. బట్ ఇదే కేసు అయితే కాదు. సో గతంలో పోలీసులు ఇటువంటి కేసులు పెట్టి అమ్మ బాబోయ్ భయంకరమైన సెటిల్మెంట్లు చేసేవాళ్ళు. ఇప్పుడు పాపం వాళ్ళకి పని లేకుండా అయిపోయింది. ఇంకా కోర్టులు చెప్పేసినాయి ఏం కాదు, అది తప్పే కాదు అని చెప్పేసి. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. దీని అర్థం ఇక్కడ క్లియర్గా చట్టం చేయమని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు. ఏమని, ఒరే బాబు అది సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఏంటి, నైతికత అనే అంశానికి సంబంధించింది, క్రిమినల్ కేసుల కింద రాదు. సో వీలైతే మీరు చట్టం చేయండి, భర్త ఉండగా భార్య కానీ భార్య ఉండగా భర్త కానీ వేరే వాళ్ళతో సెక్సువల్గా కలిస్తే అది తప్పు అన్న వేళ మీరు చట్టం చేయండి. ఇప్పుడు చట్టాల ప్రకారం తప్పు కాదురా బాబు అని చెప్పేసి అంటున్నారు. సో మరి చట్టాలు చేయాలా లేదు ఇలాగా వదిలేద్దామా కింద కామెంట్లో తెలియచేయండి.